నేను మీ తాళ్ళ వెంకటేష్ యాదవ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ. నాతో పాటు మా మిత్రులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాడిపోయిన సంపత్ గారు, మరి అదేవిధంగా మాకు మరో సోదరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వారు, అనేక పదవులు చేసినటువంటి షేక్ బాబు గారు. అయితే ఈరోజు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే సభలు పెడుతున్నాడో, ఈ సిద్ధం సభల్లో అన్ని సభల్లో కూడా బడుగు బలహీన వర్గాల వారికి నేను న్యాయం చేస్తున్నాననే ఒక మాటని ప్రతి ఒక్కరికి చెప్పటం అతనికి ఆనవాయితీ అయిపోయింది. అయితే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారాగా మేము జగన్మోహన్ రెడ్డిని, వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల్ని, వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్ని, వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ బీసీ ఎమ్మెల్యే మంత్రులను కూడా సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏదైతే సామాజిక న్యాయం అని చెప్పావో, ఆ యొక్క సామాజిక న్యాయం కోణంలో ఎంతమంది బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీలని, వారి ప్రాణాలని తీసావో ఒక్కసారి ఆలోచన చేయి. అదేవిధంగా వారికి రావాల్సినటువంటి నిధులని కూడా ఏ విధంగా దారి మళ్లించావో ఒకసారి ఆలోచన. ప్రజలు కూడా ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఎంత నరక యాతనకి ఇబ్బంది పడుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. కేవలం నేను ఈరోజు బీసీల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. ఈ యొక్క బీసీల వెన్ను విరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడిగే వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారి ఎమ్మెల్యేలకు కూడా ఉంది, మంత్రులకు కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే బీసీ సప్లాన్ కింద 75,760 కోట్ల రూపాయలను దారి మళ్లించింది నిజం కాదా? ఈ బీసీల పొట్టగొట్టింది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో సుమారుగా ఆదరణ లాంటి 30 పథకాలు పెడితే ఈరోజు ఒక్క పథకాన్నైనా సరే నువ్వు ఈ ప్రభుత్వంలో కొనసాగిస్తున్నావా బీసీల కోసం అని నేను అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఏదైతే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో మాకు ఇస్తున్నటువంటి 34% రిజర్వేషన్ ని ఈ రోజు నువ్వు 24% కోసి మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి 16,800 పదవుల్ని నువ్వు తీసేసింది నిజం కాదా? బీసీలను మోసం చేయటం కాదా అది అని అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో సుమారుగా 14 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని ఈరోజు నువ్వు నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కబ్జా చేసి ఈ బీసీల యొక్క అసైన్డ్ భూముల్ని తీసుకొని మోసం చేసింది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా బీసీ బ్యాక్లాగ్ పోస్టులు సుమారుగా 70,000కు పైగా బీసీ బ్యాక్లాగ్ పోస్టుల్ని ఈ రోజు వరకు కూడా నువ్వు భర్తీ చేయలేకపోయావు. మరి 74 మంది బీసీలని హత్య చేసి చంపింది నీ ప్రభుత్వం కాదా, నీ మనుషులు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అనేక వేల మంది మీద బీసీ సోదరుల మీద కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టింది నిజం కాదా అని అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 13 బీసీ భవనాలను, మరి అదేవిధంగా 1100 పైన కమ్యూనిటీ హాల్ని నిర్మాణం చేస్తే వాటిని చివరి దశలో ఆపేసింది నిజం కాదా అని అడుగుతున్నాం. ఇవన్నీ నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గ పాలనలో బీసీలో జరుగుతున్నటువంటి నష్టం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసి సుప్రీంకోర్టుకు వెళ్ళి సివాట్లు తిన్నది నిజం కాదా అని అడుగుతున్నాం. విదేశీ విద్య, పెళ్లి కానుక, చంద్రన్న బీమా లాంటి పథకాలని రద్దు చేసింది నువ్వు కాదా, నీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఇవాళ మద్యం ఏదైతే నిషేధిస్తానని చెప్పినటువంటి నువ్వు ఇవాళ మద్యం ధరలు పెంచి ఏదైతే నాణ్యత లేనటువంటి మందు నమ్మి ఇవాళ 35 లక్షల మందికి ప్రతిరోజు నువ్వు తాగిస్తూ ఉంటూ ఈరోజు మా ఆడబిడ్డలైనటువంటి సుమారుగా 30,000 మంది మా ఆడపడుచుల తాలిబొట్టు తెంపింది నువ్వు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ధరలు పెంచావు, ఛార్జీల రేట్లు పెంచేసావు. మరి అనేక విధాలుగా ఒక్కొక్క కుటుంబానికి 2,80,000 రూపాయలు భారం మోపుతున్నది నువ్వు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రంలో బలహీన వర్గాలకు రావాల్సినటువంటి
ఆదాయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం వలన సుమారుగా 16,000 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు వెనక్కపోయింది, నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా గతంలో 16 యూనివర్సిటీలు ఉంటే మరి దానిలో సుమారుగా 12 మంది బీసీలకి వైస్ ఛాన్సలర్లుగా అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఈరోజు 16 యూనివర్సిటీల్లో కేవలం ఒకే ఒక్క బీసీని మాత్రమే బీసీ మనిషిని పెట్టడం ఎంత దుర్మార్గం. మిగతా వారంతా కూడా నీ యొక్క సామాజిక వర్గాల వారితో పూరించింది నిజం కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా 90% పైగా నీ యొక్క సామాజిక వర్గాల వారికి బలమైనటువంటి వర్గాల ఇచ్చింది నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయాన ఆయన చెప్పినటువంటిది, నా యొక్క గురువర్యులైనటువంటి జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలతో నేను ముందుకెళ్తున్నానని బాబా అంబేద్కర్ గారు చెబితే, మరి అలాంటి జ్యోతిరావు పూలే గారి యొక్క విగ్రహాన్ని అమరావతిలో 10 ఎకరాలలో పెట్టాలని చెప్పేసి శాంక్షన్ చేస్తే ఇవాళ రద్దు చేసింది నీ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా కులాల వారీగా విభజించి బీసీలని ఒక్కొక్క కులంకి ఒక్కొక్క కార్పొరేషన్ ఇస్తానని చెప్పేసి 56 కార్పొరేషన్లు ఇచ్చి కనీసం కూర్చోటానికి కూడా కుర్చీ లేకుండా, నలుగురు వస్తే మాట్లాడుకోవటానికి ఆఫీసు లేకుండా చేసినటువంటిది నువ్వు కాదా? మరి దానితో పాటుగా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకపోగా 36 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్లకు ఖర్చు కింద చూపించింది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈ విధంగా అనేక రకాలుగా ఇవాళ ఇదే కాదు, ఈ యొక్క బీసీల మీద నువ్వు చూపిస్తున్నటువంటి కపట ప్రేమ ఎలాంటిదంటే, ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో పెద్దోళ్ళు, చాలా పెద్ద పెద్ద నాయకులు, మంత్రులుగా చేసినటువంటి వారు, పార్టీకి అధ్యక్షులుగా చేసినటువంటి వారిని కూడా ఏ ఒక్కరిని కూడా నువ్వు వదలకుండా వారిని ఇబ్బందులు పెట్టి తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని జైల్లో పెట్టింది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మరి దానిలో భాగంగానే బీసీ నేతలైనటువంటి అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, యనమల రామకృష్ణ గారు కావచ్చు, చింతకాల అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, కిమిడి కళా వెంకటరావు గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, బీదా రవిచంద్ర యాదవ్ గారు కావచ్చు, కాలువ శ్రీనివాసులు గారు కావచ్చు, బండారు సత్యనారాయణమూర్తి గారు కావచ్చు, కూనా రవికుమార్ గారు కావచ్చు, పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, చివరికి ఆదిరెడ్డి అప్పారావు గారు ఎంతో సౌమ్యంగా ఉండే వ్యక్తిని కూడా నువ్వు కేసులు పెట్టి తప్పుడు కేసులతో వారిని ఇబ్బంది పెట్టింది నిజం కాదా అని అడుగుతున్నావు. సిగ్గు శరం లేకుండా మహిళలనేది కూడా చూడకుండా మా నాయకులైనటువంటి పంచుమర్చి అనురాధ గారిని ఏ విధంగా నీ యొక్క దుర్మార్గపు కార్యకర్తలతో ఎలాంటి భాషతో ఆమె తిట్టించింది, కేసులు పెట్టింది నిజం కాదా అని అడుగుతా ఉన్నాను. మా యొక్క గౌతు శిరీష గారు బీసీలకే ఒక మార్గదర్శిగా ఉండేటువంటి వారి తండ్రి గారు, వాళ్ళ తాతగారు అయినటువంటి వారిని కూడా మేమందరం కూడా గౌరవిస్తాం. అలాంటి వారిని కూడా గౌతు శిరీష గారిని కూడా నువ్వు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టింది నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా అనేక మంది నువ్వు బీసీల మీద దాడులు చేసి వేధించి ఈరోజు నువ్వు కపట ప్రేమ చూపిస్తూ నేను బీసీలకు న్యాయం చేశానంటే ఏ విధంగా ఈ సభ్య సమాజంలో నువ్వు చెప్పగలుగుతున్నావు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎప్పుడైనా సరే నువ్వు బీసీల వెన్ను విరిసేవాడువైతే తెలుగుదేశం పార్టీ మాత్రం బీసీల కోసం న్యాయం చేసే పార్టీ అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దానిలో భాగంగానే ఈరోజు మేము చూస్తూ ఉన్నాం. మా కళ్ళ ముందు అందరం చూస్తుండగానే ఇవాళ మనం చూసాం, రేపల్లెలో ఏం జరిగిందో మనం చూసాం. ఒక చిన్న బాలుడు, అతని అక్కని నీ యొక్క దుర్మార్గపు కార్యకర్తలు వేధించి ఇబ్బంది పెడుతుంటే ఆ పిల్లవాడు అమర్నాథ్ గౌడు వారిని అడిగినందుకు ఆ బాబుని పుస్తకాలు అన్నీ కూడా కాగితాలు చించి నోట్లో కుక్కి అతని మీద మూత్రం పోసేసి నోట్లో కిరోసిన్తో అతన్ని కాల్చి చంపింది నిజం కాదా? అదేవిధంగా చంపినటువంటి దుర్మార్గమైనటువంటి నీ సామాజిక వర్గమైనటువంటి వ్యక్తి అరెస్ట్ అయి జైల్లో ఉంటే వాడికి బెయిల్ ఇప్పించి ఊరేగింపులు చేసింది నిజం కాదా నీ గ్రామంలో అని నేను అడుగుతా ఉన్నాను.
మరి అదేవిధంగా ఏదైతే ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి తోట చంద్రయ్య యాదవ్ గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ పుట్టుక నుండి పార్టీ కోసం కష్టపడతా ఉన్నాడో అలాంటి వ్యక్తిని నువ్వు భయభ్రాంతులు గురి చేసి జై జగన్ అన్న అనమంటే నా ప్రాణంలో ఊపిరున్నంత వరకు నేను జై తెలుగుదేశం జై చంద్రబాబు అంటానన్నందుకు గాను అతని గొంతు కోసి నువ్వు చంపింది నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ విధంగా అనేక చోట్ల అనేక దుర్మార్గాలకు పాల్పడింది నిజం కాదా? పొద్దుటూరులో మరి మా బీసీ సోదరులైనటువంటి పద్మశాలి సోదరుని నరికి చంపింది నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అనేక రకాలుగా మీరు ఈ రకాల పేద ప్రజల్ని బీసీ వర్గాల వారిని ఇబ్బంది పెడుతూ ఈరోజు నువ్వు చెప్తా ఉన్నావు నేను బీసీలకి న్యాయం చేస్తున్నాను, బీసీలకి ఈ పదవులు ఇస్తున్నాను అని చెప్తున్నావు. నీ పదవులన్నీ కూడా అలంకారప్రాయంగానే ఉన్నాయి తప్ప మా ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే పద్ధతిలో నీ పార్టీలో ఎవరు కూడా నువ్వు ఇవ్వలేదని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ కపట ప్రేమ ఆపు. ఈరోజు రాబోయే కాలంలో ఖచ్చితంగా 2024లో ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 2019లో నిన్ను ఆదరించారో వీరందరూ కూడా నిన్ను తిప్పికొట్టి ఖచ్చితంగా నీ పార్టీని నిన్ను కూడా బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరకు వచ్చాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు నువ్వు చెప్తా ఉన్నావు ఏదైతే సిద్ధం సభలు తీసుకొని సిద్ధం సభల్లో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల వారికి నేను మాత్రమే న్యాయం చేసావని చెప్పేసి, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కార్యకర్తలు ఎవడైనా ఉంటే ఈ గుంటూరు జిల్లాలో మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఎక్కువ న్యాయం చేసిందా, లేకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎక్కువ న్యాయం చేసిందో మాట్లాడటానికి సవాలు విసరటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీలో ఎవరైనా ఉంటే డిబేట్కి సిద్ధమని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాజకీయంలో నువ్వు బీసీలని పావులుగా వాడుకొని బీసీలను అన్యాయం చేయొద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.